అనగానే basically divided into two categories, generalized and centralized అని అన్నారు. Generalized again divided into three categories. One is Rolle's mean value theorem, second Lagrange mean value theorem, third Cauchy mean value theorem. And centralized divided into two categories, Taylor's series and Maclaurin's series. Remember, generalized mean value theorems, they are very much useful to identify a value in the given interval. అంటే ఇచ్చిన ఇంటర్వల్లో ఒక వాల్యూని ఐడెంటిఫై చేయడానికి you are using generalized mean value theorem. The same thing we did using your Rolle's theorem and Lagrange theorem also. Today I am going to take one more theorem. It is Cauchy mean value theorem. It is also useful to identify a value in the given interval. ఈ ఒక్కటి చెప్పేస్తే మనకి జనరలైజ్డ్ మీన్ వాల్యూ థీరమ్స్ అయిపోతాయి. దెన్ వి ఎంటర్డ్ ఇంటూ సెంట్రలైజ్డ్. ఆ సెంట్రలైజ్డ్ లో దోస్ ఆర్ యూస్ఫుల్ టు ఎక్స్పాండ్ ద ఫంక్షన్. అంటే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాని ఎక్స్పాన్షన్ ఎలా చేయాలి, దట్ కెన్ బి డన్ ఇన్ ద సెంట్రలైజ్డ్ మీన్ వాల్యూ థీరమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఏమైనా ఇంక్రీజ్ అయిందా స్ట్రెంత్? అది స్ట్రెంత్ ఏమైనా ఇంక్రీజ్ అయింది? మరి ఏం చేద్దాం, మరి ఇట్లా వెయిట్ చేసుకుంటుంటే మళ్ళీ ప్రాబ్లం ఏమో. స్టార్ట్ చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే సార్. సో ఓపెన్ యువర్ మ్యాథమెటిక్స్ నోట్స్ and you make the side heading Cauchy mean value theorem. Cauchy mean value theorem. Side heading is Cauchy mean value theorem. అయితే ఇక్కడ దీన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. When we have taken your previous two theorems, Rolle's mean value theorem and Lagrange mean value theorem, there we have taken only a function in an interval. ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఒక ఇంటర్వల్ ఇచ్చారు. అక్కడ ముందు ప్రాపర్టీస్ చెక్ చేసుకున్న తర్వాత యు ఆర్ డైరెక్ట్లీ ఎంటరింగ్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు నేను Cauchy మీన్ వాల్యూ థియరంలో ఏం చేస్తారు అని అంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, instead of going to only one function, here we are going to take two different functions. అంటే రెండు ఫంక్షన్స్ ఇస్తారు. సో Cauchy మీన్ వాల్యూ థియరం గురించి మనం మాట్లాడుతున్నాము అంటే డెఫినెట్గా అక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి, అంటే రెండు ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటే ఇంటర్వల్ మీద డిఫైన్ అవుతాయి అన్నట్టు. ఆ రెండు ఫంక్షన్స్ కొన్ని ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే ఇమీడియట్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ ద కాన్స్టెంట్ టర్మ్. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. సో యూ మేక్ ద సైడ్ హెడింగ్ అండ్ రైట్ డౌన్ ఫస్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఎగ్జామినేషన్లో, మనం అది కూడా కొంచెం గుర్తు పెట్టుకుంటే ఈజీ అవుతుంది. రైట్, సో యూ రైట్ డౌన్ ద స్టేట్మెంట్ ఫస్ట్. ఇఫ్ అమ్మ వినిపిస్తుంది కదా? If the functions f of x and g of x, మనకి గ్యారంటీగా Cauchy మీన్ వాల్యూ థియరంలో టూ ఫంక్షన్స్ ఇస్తారు, f of x and g of x are defined on a closed interval a comma b, defined on closed interval a comma b and are satisfying the following properties, అంటే రెండు ఫంక్షన్స్ ఇచ్చేసి ఆ రెండు ఫంక్షన్స్ కొన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తున్నాయి. సో ద ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్, ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్, both are continuous, ఒకటి కాకుండా రెండు, both are continuous in the closed interval a comma b, both are continuous. Second, I am going to take the second property, both the functions are differentiable in the open interval a comma b. కంటిన్యూస్ అనేది ఎప్పుడైనా క్లోజ్డ్ ఇంటర్వల్
డిఫరెన్షియేషన్ అనేది ఓపెన్ ఇంటర్వల్లో చేస్తారు. అండ్ అడిషనల్లీ వన్ మోర్ థర్డ్ ప్రాపర్టీ ఈస్ దేర్. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే g dash of x అంటే డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ దట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 ఫర్ x ఈజ్ బిలాంగింగ్ టు ద ఓపెన్ ఇంటర్వల్ a కామా b. అంటే మీరు ఏ ఎక్స్ వాల్యూ తీసుకొని అక్కడ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ గెట్ ద 0 వాల్యూ. ఆ కండిషన్ ఉండాలి. ఈ 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినప్పుడు దెన్ there exist at least one point C belonging to open interval a comma b such that they have given a condition f dash of c divided by g dash of c that should be equal to f of b minus f of a divided by g of b minus g of a. So this is the condition. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి సంబంధించింది రాశారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యువర్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం. అక్కడ మనం సి క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ అన్నారు. ఇక్కడ ఇంకో ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి రెండింటిని డివైడ్ చేసుకుంటే యూ గాట్ వన్ స్పెషల్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ దట్ టు క్యాలిక్యులేట్ ద సి వాల్యూ. సో గుర్తుంచుకోండి, కోషి మీన్ వాల్యూ థీరంలో definitely they are going to give you two functions on the same interval. Immediately verify whether they are continuous, differentiable, and the second function derivative is not equal to 0. Under that condition you can calculate c value by using a formula f dash of c by g dash of c equal to f of b minus f of a divided by g of b minus g of a. So ఇది statement given by Cauchy. It is the name of the mathematician. Okay nama? ఓకే సార్. రైట్. ఓకే సార్. ఎవరు వీళ్ళు? ఇంకా కొంతమంది ఓన్లీ 97 మెంబర్సే ఉన్నారమ్మా. ఓకే రైట్. ఓకే డన్. నౌ ఐఎమ్ టేకింగ్ యువర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఆన్ కోషి. ప్రాబ్లం రాసుకోండి. ఏం లేదు, ఆ స్టేట్మెంట్లో మనకి ఆ ప్రాపర్టీస్ ఫస్ట్ చెక్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో యూజ్ problem is use Cauchy mean value theorem. Use Cauchy mean value theorem to verify f of x equal to x square and g of x equal to x cube in the interval 1, 2. సో మనకి అక్కడ కోషి థీరం అని అడగకపోయినా రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. ఆ రెండు ఫంక్షన్కి సంబంధించిన ఇంటర్వల్ ఉంది. ఆటోమేటికల్లీ యు ఆర్ యూజింగ్ కోషి మీన్ వాల్యూ థీరం. రోల్స్ అయినా లాగ్రాంజ్ అయినా ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ వన్ ఫంక్షన్, సింగిల్ ఫంక్షనే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. ముందు ఏంటి అనేది రాసేయండి ఒక్కొక్కటి. సో గివెన్ f of x equal to, as per the first function it is x square and g of x is equal to x cube. And దీంతో పాటు మనకు ఒకటి ఇంటర్వల్ కూడా ఇచ్చారు. దట్ ఇంటర్వల్ నార్మల్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ a comma b. సో హియర్ a comma b is nothing but 1, 2. That implies a equal to 1 and b equal to 2. Lower limit and upper limit. ఇప్పుడు కోషి థీరం యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ బోత్ షుడ్ బి కంటిన్యూస్ అన్నారు. వెన్ డూ సే దట్ కంటిన్యూస్? ఏదైనా ఇవ్వనివ్వండి, అది పాలినామియల్ అని చెప్పేసి కంటిన్యూస్ అని చెప్పేసి సరిపోతుంది. సో డైరెక్ట్లీ యూ కెన్ మేక్ ఎ స్టేట్మెంట్ సిన్స్ both the functions are polynomials in x, are polynomials in x. So comma both are continuous in the closed interval. The closed interval is 1, 2. So first property automatically it is satisfied. Now coming to the second property, differentiable అని చెప్పాలి. So you consider f dash of x. The meaning is
d by dx of f of x, that is equal to d by dx of what is your f of x value? X square. What is the x square derivative? 2x. 2x. Similarly, you go for second function, g dash of x, which means d by dx of g of x, that is equal to d by dx of what is g of x? Here x cube. So x cube derivative ఏంటి? 3x square. 3x square. సో రెండిటికి మనం డిఫరెన్షియేషన్ చేయగలుగుతున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం ఏమని చెప్తామంటే దేర్ ఫోర్ both are differentiable in the open interval, మనకి ఇచ్చిన open interval 1, 2. So second property is also satisfied. Now coming to the third property, ఒక్కసారి ఆ స్టేట్మెంట్ లో థర్డ్ ప్రాపర్టీ చూడండి, g dash of x is not equal to 0 for x belongs to a comma b అన్నారు. అంటే సెకండ్ డెరివేటివ్ చూస్తారు, ఓన్లీ సెకండ్ డెరివేటివ్ చూడండి, సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్. సో కన్సిడర్ g dash of x. What we have calculated g dash of x? Its value is nothing but 3x square. ఇప్పుడు ఇది ఈక్వల్ టు 0నా కాదా అన్నది ఫర్ x బిలాంగింగ్ టు ఓపెన్ ఇంటర్వల్ తీసుకోవాలి 1, 2. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్? 1 తర్వాత నుంచి స్టార్ట్ చేసి 2 లోపు వరకు. యూ టేక్ ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ 1 and 2 అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ యువర్ g dash of x. విల్ యూ గెట్ ద వాల్యూ 0 ఆర్ నాన్ జీరో? ఎందుకంటే మీరు ఈ మధ్యలో ఉన్న ఏ వాల్యూని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినా గానీ హియర్ యు ఆర్ గెటింగ్ నాట్ ఈక్వల్ టు 0. సో మనకి థర్డ్ ప్రాపర్టీ కూడా ఆటోమేటిక్ గా సాటిస్ఫై అయింది. సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ తీసుకొని అది 0 అవుతుందా కాదా అనేది చూడండి. ఆ వాల్యూ ఎట్లా తీసుకుంటారు అంటే మనకి ఇచ్చిన ఇంటర్వల్లో ఓపెన్ ఇంటర్వల్ తీసుకొని చెక్ చేస్తారు. సో ఆల్ ద ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్. సో దేర్ ఫోర్ ఐ కెన్ సే దట్ ఆల్ ద ప్రాపర్టీస్ of Cauchy mean value theorem are satisfied. So all are satisfied immediately. Hence there exist at least one point. There exists at least one point C belonging to open interval తీసుకోవాలి అంటే 1, 2 such that what is the condition in Cauchy mean value theorem? మనం C అనేది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం? It has to satisfy a equation. It is f dash of C divided by g dash of C, that is equal to f of B minus f of A divided by g of B minus g of A. ఇది మన ప్రిన్సిపల్ అన్నట్టు. This implies what is the meaning of f dash of C? f dash of x లో there you are substituting x equal to C. అట్లాగే g dash అని అంటే g dash of x లో you are substituting x equal to C, that is equal to f of B అని అంటే in your f of x you are substituting x equal to B. f of A means f of x, there x equal to A, overall it is divided by g of B అంటే మనం కొన్న g of x డాష్ కాదు, అది ఓన్లీ g of x లో x equal to B మైనస్ g of A అంటే g of x at x equal to A. ఏం లేదు, అక్కడ ఫార్ములాలో నేను రాస్తున్నాను. నౌ యూ సబ్స్టిట్యూట్ 1 by 1. ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ f dash of x ఏమొచ్చిందమ్మా మనకి? 2x. ఏం లేదు, వాల్యూ రాయండి, x 2x, x equal to C. g dash of x ఏమొచ్చింది? 3x square. There you are writing x equal to C. f of x అంటే మనకి ఇచ్చింది ఏంటి? x square. అక్కడ x ఈక్వల్ టు b రాయమన్నారు. b అంటే అప్పర్ లిమిట్ ఏంటి? 2 మైనస్ f ఆఫ్ x అన్నారు అంటే x స్క్వేర్ రాసి x ఈక్వల్ టు a లోవర్ లిమిట్ 1 అన్నట్టు డివైడెడ్ బై g ఆఫ్ x. మనకి ఇచ్చిన g ఆఫ్ x సెకండ్ ఫంక్షన్ ఇట్ ఈస్ x క్యూబ్. అక్కడ x ఈక్వల్ టు b అంటే అప్పర్ లిమిట్ 2 మైనస్ g ఆఫ్ x అంటే x క్యూబ్, x ఈక్వల్ టు a అంటే 1. ఏం లేదు, అక్కడ మనం జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దిస్ ఇంప్లైస్ నా x ఈక్వల్ టు c అన్నారు కాబట్టి ఇట్ బికమ్స్ 2c డివైడెడ్ బై దిస్ బికమ్స్ 3c స్క్వేర్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు అక్కడ x ఈక్వల్ టు 2 అని రాస్తే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, మైనస్ 1 డివైడెడ్ బై దిస్ బికమ్స్ 8 అండ్ మైనస్ 1. ఏం లేదు, వాల్యూస్ రాసాం అక్కడ. సో ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. లెఫ్ట్ సైడ్ లో
ఒక సి క్యాన్సిల్ అవుతుంది. సో యు ఆర్ గెటింగ్ 2 divided by 3c మిగులుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 4 minus 1 is 3 divided by 7. సో దాన్ని ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే మన ఏమేంటి సి వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. సో జస్ట్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, ఇట్ బికమ్స్ 14 ఈక్వల్ టు 9c అవుతుంది. ఆర్ ఐ కెన్ రైట్ ఓన్లీ సి ఈక్వల్ టు 14 by 9. వాట్ ఈస్ 14 by 9? 14 by 9 ఎంతమ్మా? 1.55. మనకు ఒకటే వాల్యూ వచ్చిందా, ఒకటి కంటే ఎక్కువ వచ్చాయా సి వాల్యూస్? ఒకటే వచ్చిందంటే డెఫినెట్లీ దట్ బిలాంగింగ్ టు అవర్ ఓపెన్ ఇంటర్వల్ 1, 2. చూడండి ఆ మధ్యలో ఉంటుందా 1.55 అనేది? అంటే ఎప్పుడైనా ఒకటే వాల్యూ వచ్చినప్పుడు యూ నీడ్ నాట్ వరీ. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ మోర్ దెన్ 1 సి వాల్యూ అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి డెఫినెట్ గా 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయ్యాయి. సి వాల్యూ కనుక్కున్నారు దట్ బిలాంగింగ్ టు యువర్ గివెన్ ఓపెన్ ఇంటర్వల్. సో డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ దేర్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ Cauchy mean value theorem is verified and రాస్తారు. This is the systematic way to find out your answer. సో అది రాస్తారు. ఈజీగా లేదు, కాకపోతే కొంచెం ఆ ప్రాపర్టీస్ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రాసేయండి. g' నాట్ ఈక్వల్ టు 0. అసలు మనం సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ జీరోనా కాదన చూడాలి. జీరోనా కాదని ఎట్లా చూస్తారు? మనం తీసుకునే ఎక్స్ ఎట్లా ఉండాలంటే దట్ షుడ్ బిలాంగింగ్ టు యువర్ గివెన్ ఓపెన్ ఇంటర్వల్. ఆ ఓపెన్ ఇంటర్వల్లో మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా ఆ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో మనకి 1 and 2 మధ్యలో మీరు ఏ వాల్యూ తీసుకోండి, 1 and 2లో ఏముంటుంది అని అంటారు, అంతేనా? 1.1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఆ మధ్యలో చాలా ఉంటాయి. ఏ వాల్యూ తీసుకుని అక్కడ రాసినా డెఫినెట్లీ నాట్ ఈక్వల్ టు 0. రూల్ నెంబర్ 5J4. ఈజ్ ఇట్ ఓకే నౌ? రాసేయండి అమ్మా నోట్స్లో. ఇవాళ వచ్చిందా మనస్సుని? సార్ అన్మ్యూట్ మీ అన్నారు. 597 హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేయొచ్చు. 533 ఓకే, 506, 5J4 చాలా మంది ఉన్నారు కదా. 597 సరే. మనస్సుని ఉన్నావా? ఉన్నావా లేదా? ఓకే ఓకే. స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్ అని అంటున్నారు. 578. బాబు క్లియర్ గానే ఉంది కదా? రైట్. ఓకే అమ్మా. ఫాస్ట్ వెళ్ళాలి. కంప్లీటెడ్ సార్. ఓకేనా? రైట్. సేమ్ ఇక ఒక్కటి తెలిసింది అంటే మిగతా అన్ని అదే మోడల్లో వెళ్ళాలి. చూద్దాం, నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మన ఇద్దరిట్లలో ఎవరు ఫాస్ట్గా చేస్తారన్న చూద్దాం. సేమ్ ప్రొసీజర్, సేమ్ స్టెప్స్. ప్రాబ్లం. సో ఐఎమ్ టేకింగ్ వెరిఫై Cauchy mean value theorem for f of x equal to e power x, and ఇది లాస్ట్ టైం అడిగారు, g of x equal to e power minus x in the interval a comma b. Specific values ఇవ్వలేదు, they have given a comma b అని అన్నారు. So 2 functions have been given and you are going to verify Cauchy mean value theorem. చేయండి ఫాస్ట్గా. ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఇక్కడ ఇంటర్వల్ కూడా ఏం లేదు సెపరేట్గా. సో ఫస్ట్ ప్రాపర్టీ కంటిన్యూస్ అవుతుందా అంటే ఆటోమేటికల్లీ కంటిన్యూస్, బోత్ ఆర్ పాలినామియల్స్. ఆ స్టేట్మెంట్ రాయండి.
డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా చూడండి. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ E power x. ఈ పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ minus e power x. రైట్ Minus e power minus. మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో బోత్ Sir. ఆర్ డిఫరెంట్. చెప్పండి. ఒకసారి ఇంత ప్రాబ్లం చూపియారా? ఓకే, సార్ లిమిట్స్ a కామా b తీసుకోవాలా సార్? అంతే. మనకు అక్కడ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి యూ టేక్ ఏ కామా బి ఓన్లీ. లోవర్ లిమిట్ ఈజ్ ఏ, అప్పర్ లిమిట్ ఈజ్ బి. సో బోత్ ఆర్ కంటిన్యూస్ అండ్ బోత్ ఆర్ డిఫరెన్షియబుల్. ఇక్కడ థర్డ్ది జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ నేను థర్డ్ది ఒకటి చేస్తాను నేను, మిగతా అన్నీ అది ఫస్ట్ టూ ఈజీ మీకు. సో ఐఎమ్ కన్సిడరింగ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. మనకి జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ ఏంటి? మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. అదే కదా వచ్చింది. ఇది జీరోనా కాదా అన్నది చెప్పాలి. Yes, sir. జీరోనా కాదా అని అంటే అసలు మనకు అక్కడ ఏబి వాల్యూస్ ఏమన్నా ఇస్తే మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసేటోళ్ళం. సో ఇక్కడ ఏం చేస్తాం? ఫర్ ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. మనకి ఏబి వాల్యూస్ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు కాబట్టి సో అందుకని ఏం చేస్తామంటే నాట్ ఈక్వల్ టు జీరోనైనా రాయండి. నాట్ ఈక్వల్, ఎందుకంటే ఏబి వాల్యూస్ లేవు కాబట్టి దానికి ఏం టెన్షన్ పడకండి. యూ కెన్ లీవ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో for x belongs to a comma b. So all the three properties are satisfied. So immediately there exists at least one point. అక్కడ రాయండి ఆ స్టేట్మెంట్స్ అన్ని మనం ఎంతమంది ప్రాబ్లంలో రాసినట్టు. at least one point. So immediately you are substituting here. సేమ్ అదే మోడల్లో వస్తారు. ముందు ఫార్ములా రాయండి. ఫార్ములా రాసిన తర్వాత దిస్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందో చూడండి. ఈ పవర్ ఎక్స్, అక్కడ ఎక్స్ ఈక్వల్ టు సి అని రాస్తారు. డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. దేర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఎక్స్ ఈక్వల్ టు సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందో చూడండి. మనకి ఇచ్చింది ఈ పవర్ ఎక్స్. దేర్ యు ఆర్ రైటింగ్ ఎక్స్ ఈక్వల్ టు బి అంటే మనకి స్పెసిఫిక్ వాల్యూస్ లేవు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అంటే సేమ్ ఈ పవర్ ఎక్స్. దేర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఎక్స్. దేర్ ఎక్స్ ఈక్వల్ టు బి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. దేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. సార్ కొంచెం మెల్లగా. Now directly substitute your values. So this implies it becomes e power c divided by minus e power minus c, which is equal to directly e power b minus e power a divided by it becomes e power minus b minus e power minus a. Just I'm substituting only the values. So this implies minus you can keep as it is, e power c numerator, and this I am taking to the numerator so that again you are getting e power c only. Denominator you are taking to the numerator. So e power b minus e power a divided by, దీన్ని నేను ఏమని రాయొచ్చు అంటే 1 డివైడెడ్ బై ఈ పవర్ బి మైనస్ 1 డివైడెడ్ బై ఈ పవర్ ఈ అని రాస్తాను. ఎందుకంటే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళలేం మనం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. ఇక్కడ బేసిస్ సేమ్ ఉన్నప్పుడు యూ కెన్ యాడ్ యువర్ పవర్స్. సో మైనస్ ఈ పవర్ 2c అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ. నౌ ఇన్ ద డినామినేటర్ ఐఎమ్ టేకింగ్ ఎల్సిఎం. అప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ ఏ ఈ పవర్ బి ఎల్సిఎం అవుతుంది. సో డైరెక్ట్గా ఈ పవర్ ఏ
మైనస్ ఈ పవర్ బి అవుతుంది ఎల్సిఎం తీసుకున్న తర్వాత. సో నా దిస్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని కొంచెం సింప్లిఫై చేసేయండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ యాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, నేను దీంట్లోంచే మైనస్ కనుక కామన్ తీసాను అనుకోండి, ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ అవుతుంది. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఈ పవర్, బేస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. సో నౌ యు ఆర్ గెటింగ్ మైనస్. ఇది ఏమవుతుందంటే ఒక స్టెప్ పైకి వెళ్తే మైనస్లలో వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తే అది ప్లస్లలో వస్తుంది. కాబట్టి ఈ టు ది పవర్ ఆఫ్ యూ విల్ గెట్ ఏ ప్లస్ బి అవుతుంది. కరెక్టేనా? చూడండి, ఈ పవర్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఏంది, మళ్ళీ టూ సైడ్స్ లో మనం మైనస్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మైనస్ ని క్యాన్సిల్ చేసుకుంటే మనకు మిగిలేది ఏంటి, దేర్ ఫోర్ ఈ పవర్ 2c దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఈ పవర్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు టూ సైడ్స్ లో బేసెస్ సేమ్ ఉన్నాయి, అట్లాంటప్పుడు పవర్స్ కూడా సేమ్ అవుతాయి. కాబట్టి 2c ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దిస్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. అది ఇది ఒక్కటే వాల్యూ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ దట్ బిలాంగ్స్ టు అవర్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. దాని గురించి ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే స్పెసిఫిక్ వాల్యూస్ లేవు కాబట్టి యు ఆర్ డైరెక్ట్లీ రైటింగ్ ఇట్స్ వాల్యూ. కొంచెం సింప్లిఫికేషన్ అంతే. ఆ ఫస్ట్ 3 ప్రాపర్టీ చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు దట్. చేశారా? Yes, sir. Okay. Now shall I give you one इज्जत का सवाल now? Yes, sir. You know what do you mean by इज्जत का सवाल? ప్రెస్టేజ్ ఇష్యూ మీద ఒక ప్రాబ్లం ఇస్తున్నా అన్నట్టు. ఫాస్ట్గా 2 నిమిషాలలో అయిపోవాలి, నేను ఇక్కడ టైం చూస్తాను. నేను అక్కడ రాసారా లాస్ట్కి స్టేట్మెంట్, దేర్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ కోషి మీన్ వాల్యూ థీరం ఇస్ వెరిఫైడ్ అని రాస్తారు. రైట్. సో వెరిఫై, ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్, వెరిఫై కోషి మీన్ వాల్యూ థీరం ఫర్ f of x equal to sin x and g of x equal to cos x in the interval 0, pi by 2. Fast read. First two properties, nothing to worry, both are continuous and differentiable అవుతుందా? f of x అంటే sin x డెరివేటివ్ ఏంటి? Cos x. అట్లాగే సెకండ్ ఫంక్షన్ cos x డెరివేటివ్ Minus sin x. మైనస్ sin x. సో బోత్ ఆర్ డిఫరెన్షియబుల్ అంటారు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఇదేదో థర్డ్ ప్రాపర్టీ కొంచెం వెరైటీ అంటారు. సో g డాష్ ఆఫ్ x అంటే మనకి ఏమొచ్చిందంటే మైనస్ sin x అని వచ్చింది. ఇది 0 అవుతుందా లేదా అన్నది చూడాలి. ఫర్ x ఈజ్ బిలాంగింగ్ టు యువర్ ఇంటర్వల్ 0, pi by 2. ఇక్కడ మనకి ఏబీలు ఇవ్వలేదు, స్పెసిఫిక్ వాల్యూస్ ఇచ్చారు అక్కడ. అమ్మ ఒక్కసారి ఈ మధ్యలోనే తీసుకోండి, ఇన్ బిట్వీన్ 0 అండ్ pi by 2. డోంట్ టేక్ 0 అండ్ డోంట్ టేక్ pi by 2. ఆ మధ్యలో ఉన్న వాల్యూ ఏదైనా ఒకటి తీసుకోండి. అది తీసుకొని Not equal to 0, sir. అక్కడ మనకి Not equal to 0. అవును, ఎందుకంటే ఒకవేళ నేను లోవర్ లిమిట్ 0 కనుక తీసుకుంటే sin 0 వాల్యూ 0 అవుతుంది. కానీ ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ అన్నారు కాబట్టి యూ షుడ్ నాట్ టేక్ ద ఎండ్ పాయింట్స్. సో థర్డ్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆల్ ద ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్ అండ్ ఇమీడియట్లీ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ C belongs to open interval such that that condition is given. Sir, x value pi by 4, sir. Total C value pi by 4, sir. Final answer? Yes, sir. ఒక్క నిమిషం. cos x sin x కి సంబంధించింది. ఓకే, రైట్. C వాల్యూ pi by 4. గుడ్, pi by 4 వచ్చింది, కరెక్ట్. ఏం లేదు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అక్కడ. ఫాస్ట్గా చేసావు. సో f డాష్ ఆఫ్ x అని అన్నాం. f డాష్ ఆఫ్ x అని అంటే cos x
ఇక్కడ x ఈక్వల్ టు సి, g డాష్ అని అన్నారు మైనస్ సైన్ ఎక్స్, x ఈక్వల్ టు సి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అంటే సైన్ ఎక్స్, దేర్ x ఈక్వల్ టు బి అన్నారు, బి అంటే అప్పర్ లిమిట్ మైనస్ సైన్ ఎక్స్, x ఈక్వల్ టు ఏ అంటే 0 డివైడెడ్ బై g ఆఫ్ ఎక్స్ సెకండ్ ఫంక్షన్ కాస్ ఎక్స్, డాష్లు అని ఓన్లీ లెఫ్ట్ సైడ్కే ఉన్నాయి, రైట్ సైడ్లో డాష్లు రాయకండి, x ఈక్వల్ టు పై బై 2 మైనస్ కాస్ ఎక్స్, దేర్ x ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుందంటే కాస్ సి డివైడెడ్ బై మైనస్ సైన్ సి అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ పై బై 2. వాట్ ఈస్ సైన్ పై బై 2 వాల్యూ? సైన్ 1 రైట్, సైన్ 0 అంటే 0 డివైడెడ్ బై కాస్ పై బై 2 0 కాస్ 0 1. ఓకే, సో కాస్ సి బై సైన్ సి ఏమవుతుంది? మైనస్ కాట్ సి. మైనస్ సో 1 మైనస్ 0 అంటే 1, 0 మైనస్ 1 అంటే -1, ఫైనల్ గా -1 అని వస్తుంది. టూ సైడ్స్ లో మైనస్ క్యాన్సిల్ చేసి కాట్ సి ఈక్వల్ టు 1, దీంట్లోంచి సి ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 అని అంటే ఏమొస్తుంది? పై బై 4. That definitely belongs to our interval 0, pi by 2. Okay. So C value కూడా వచ్చింది కాబట్టి, so your Cauchy mean value theorem is verified. పర్వాలేదు, బాగానే చేస్తున్నారు మీరు నాకంటే. మా అమ్మాయి చేస్తుందా? మనస్విని, వెంకటరెడ్డి బాగా చేస్తా ఉండు. రాజేశ్వరి ఎక్కడున్నావు? అయిపోయిందా? అయిపోయింది. ఊరికే అంటున్నావా, నిజంగా చేసావా? నిజంగా. సరే, ఒక్కసారి ఇంకో ప్రాబ్లం తీసుకోండి, చూద్దాం మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారన్నది. వెరిఫై, ఇప్పుడు నేనేం టచ్ చేయదలుచుకోలేదు, మీరే చేయండి. వెరిఫై Cauchy mean value theorem for f of x equal to 1 divided by x square and g of x equal to 1 by x in the interval a comma b. అంటే స్పెసిఫిక్ ఇంటర్వల్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ a comma b. చేయండి, ఎంత ఫాస్ట్గా చేస్తారో చూద్దాం. తొందరపడొద్దు, నీట్గా ముందు స్టెప్స్ రాసుకుంటూ వెళ్ళండి. సో ఫస్ట్ ప్రాపర్టీ కంటిన్యూస్, ఓకే. సెకండ్ ప్రాపర్టీ డిఫరెన్షియబుల్ కాదా కావాలి. 1 by x స్క్వేర్కి మరి డెరివేటివ్ ఎట్లా చేస్తాం మనం? ఆ ఎక్స్ స్క్వేర్ని పైకి తీసుకెళ్ళండి, x to the power -2 అవుతుంది. సో x power -2, x power n కి మనకు ఫార్ములా ఉంది కదా, n into x power n -1. సో మీకు దాని డెరివేటివ్ చేస్తే ఏమవుతుందంటే -2 by x³ అవుతుంది. కరెక్టేనా? -2 by x³. ఎస్ సార్. అట్లాగే సెకండ్ ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ ఏంటి? 1 by x డెరివేటివ్ -1 by x². అది. సో బోత్ ఆర్ డిఫరెన్షియబుల్. ఇది ఒక్కటి మీకు థర్డ్ ప్రాపర్టీ కొంచెం ఇబ్బంది కాబట్టి నేను చేస్తాను. g డాష్ ఆఫ్ x మనకి ఏమొచ్చిందంటే -1 by x². ఇది ఈక్వల్ టు 0నా కాదా చూడండి. ఫర్, విచిత్రం ఏంటంటే ఇక్కడ వాల్యూస్ ఇవ్వలే, a కామా b ఇచ్చారు. ఆ a కామా b అంటే మనకి ఏందో తెలియదు కాబట్టి బెటర్ యూ రైట్ డౌన్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ab వాల్యూస్ లేవు అక్కడ. దెన్ యూ గో ఫర్ చైనా. అది చేస్తారా? చేస్తాం సార్. ఎఫ్ డాష్ ఆఫ్ సి అన్నారు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది? దాని డెరివేటివ్ -2 by
ఎక్స్ క్యూబ్ కదా, మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్, అక్కడ ఎక్స్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ అని అంటే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. దేర్ యు ఆర్ రైటింగ్ ఎక్స్ ఈక్వల్ టు సి, దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 by x square, you are writing x equal to b minus 1 by x square, x equal to a divided by g of x అన్నారు 1 by x, x equal to b minus 1 by x, x equal to a. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 2 by c క్యూబ్ డివైడెడ్ బై మైనస్ 1 by c స్క్వేర్ అవుతుంది. మన వాళ్ళు 520 ఎవరో చేశారు, 2a ప్లస్ బి డివైడెడ్ బై ఏబి. కరెక్ట్, కాకపోతే రివర్స్లో వచ్చినట్టు అనిపించింది నాకేదో, ఉల్టా ఉన్నట్టున్నారు, చూద్దాం. సో ఇది 1 డివైడెడ్ బై బి స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై ఏ స్క్వేర్, టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 1 బై బి మైనస్ 1 బై ఏ. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. మైనస్ మైనస్ ఇక్కడ ఉన్న కంప్లీట్ సి స్క్వేర్ ఇక్కడ ఒకటి పోతుంది. సో దాన్ని సింప్లిఫై చేయాలి. ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఏం మిగిలింది, మైనస్ కూడా పోయింది కాబట్టి 2 బై సి దట్ ఈస్ ఈక్వల్. ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఫస్ట్ దానికి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంటుంది. సో ఇట్ బికమ్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫస్ట్ న్యూమరేటర్ అయిపోయింది, టోటల్లీ డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎల్సిఎం తీయండి, ఏబి అవుతుంది, ఇక్కడ బి మైనస్ ఏ అవుతుంది. బి మైనస్ ఏ కాదు, ఏ మైనస్ బి, అంతే కదమ్మా, ఏ మైనస్ బి. ఈ దీన్ని ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడున్న ఏ స్క్వేర్లా ఈ ఏబిలు క్యాన్సిల్ అవుతాయి. వేరేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని రాస్తాం. డివైడెడ్ బై ఇక్కడ ఇంకొకటి ఏబి మిగిలింది, డివైడెడ్ బై ఇంకొకటి ఏ మైనస్ బి మిగిలింది, అవునా? ఇప్పుడు మనం మళ్ళీ ఏ మైనస్ బి, ఇక్కడ ఉన్న ఏ మైనస్ బి క్యాన్సిల్ చేసేస్తే మనకు మిగిలింది ఏంటి, ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏబి మిగిలింది. ఇప్పుడు మనకు సి కావాలి కాబట్టి దాన్ని రివర్స్లో రాయాలి. 2 బై సి అన్నాం, ఉల్టా రాస్తే సి బై 2 అవుతుంది. సి బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఉల్టా రాయాలి, ఏబి డివైడెడ్ బై ఏ ప్లస్ బి, ఆర్ ఓన్లీ సి ఈక్వల్ టు 2ab డివైడెడ్ బై ఏ ప్లస్ బి. సో డెఫినెట్ గా దిస్ బిలాంగింగ్ టు యువర్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఒకటే వాల్యూ వస్తే ఏం వరీ కాకండి, అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేను చేశానా, మీరు చేశారా? మనం చేసామంటారు. మొత్తానికైతే తప్పించుకున్నారు. ఓకే, shall I go to the next one now? Last problem, with that we can close your Cauchy mean value theorem. ఏం లేదు, మనకు ప్రొసీజర్ తెలిస్తే అన్నీ ఇదే మోడల్లో వెళ్ళాలి అంతే. సో యూజ్ Cauchy mean value theorem for f of x equal to log x and g of x equal to x square, g of x square to prove ఓ స్టేట్మెంట్ ప్రూవ్ చేయమంటున్నారు. లాగరిథం ఆఫ్ b minus logarithm of a divided by b minus a, that is equal to a plus b divided by 2c square. ఇది ప్రూవ్ చేయమని అంటున్నారు. యు ఆర్ యూజింగ్ Cauchy mean value theorem, వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ, యూజింగ్ Cauchy mean value theorem in order to prove the given statement. మనకి ఇక్కడ ఇంటర్వల్ కూడా ఏమి ఇవ్వలేదు అంటే ఏం చేస్తాం, ఎందుకంటే మనకు అన్ని ఏబీలలోనే అలా ఉన్నాయి కాబట్టి ప్రూవ్ చేయాల్సిన అదే కాబట్టి ఏబి అట్లనే పెట్టండి. ఎక్స్లలో కనుక ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే మాత్రం 0, x అని అది. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, గివెన్ f of x equal to, they have given log x and g of x equal to x square. In
ద ఇంటర్వల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామా బి మనం అనుకుంటున్నాం అక్కడ. సో స్పెసిఫిక్ వాల్యూస్ ఏం లేవు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఓకే అవుతాయో చూడండి. డైరెక్ట్ రాస్తున్నా నేను, బోత్ ఆర్ కంటిన్యూస్, కంటిన్యూస్ నేను క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ ఇప్పుడు డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ అంటే లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అవుతుంది. అట్లాగే జీ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ 2x. సో 2x. సో అందుకని డైరెక్ట్ ఏమని రాస్తాం అంటే బోత్ ఆర్ డిఫరెన్షియబుల్. బోత్ ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. స్పెసిఫిక్ వాల్యూస్ ఏం లేవు, రెండు ప్రాపర్టీస్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీకి రావాలి. థర్డ్ ప్రాపర్టీ మనకి స్పెసిఫిక్ ఇస్తేనో చెక్ చేయొచ్చు, స్పెసిఫిక్ లేదు కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఈజ్ ఇట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఏ కామా బి. స్పెసిఫిక్ లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అనే రాయండి. Not equal to. So all the properties are satisfied. So hence there exists at least one point C belongs to open interval such that condition other assigned. Condition rasta same. F dash of C, a condition statement rasin tarvata. Now I am substituting here. This implies f dash of x ఏమొచ్చిందమ్మా మనకి? f dash of x 1/x, x equal to c. g dash of x ఏమొచ్చింది? 2x. So x equal to c. That is equal to ప్రాపర్టీ సాటిస్ఫై చేయకుండా ఉండేటిగా మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు కదయ్యా, చేస్తేనే మనం చేయాలి. రూల్ నెంబర్ 11 ఒకటి అడుగుతున్నారు, ఒకవేళ ప్రాపర్టీస్ సాటిస్ఫై కాకపోతే ఎట్లా అని అన్నాం. మనం ఒక ప్రాబ్లం చేసాం రోల్స్ థీరంలో, గుర్తుందా మీకు? అక్కడ థర్డ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కాలేదు. సో ఇమీడియట్గా దాన్ని ఏం చేసామంటే ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ అని రాస్తాం అన్నట్టు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? లాగ్ ఎక్స్. దేర్ యు ఆర్ రైటింగ్ ఎక్స్ ఈక్వల్ టు బి మైనస్ లాగ్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై g of x అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్, అక్కడ ఎక్స్ ఈక్వల్ టు బి మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు ఏ. సో డైరెక్ట్ రాస్తున్నా నేను, 1/c డివైడెడ్ బై 2c అవుతుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి మైనస్ లాగ్ ఏ డివైడెడ్ బై ఇట్ బికమ్స్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ 1/c డివైడెడ్ బై 2c ఏమని రాస్తాం మనం? 1/2c square. 1/2c square. అంతేగాని c ని క్యాన్సిల్ చేయకండి. సో 1 డివైడెడ్ బై 2c స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ b మైనస్ లాగరిథమ్ ఆఫ్ a. ఆ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ని ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ b ప్లస్ a ఇంటూ b మైనస్ a అని రాయొచ్చు. మనకి స్టేట్మెంట్ అదేనా? ప్రూవ్ చేయాల్సింది ఇంకేమైనా ఉందా? అది b plus a ని 2c square మీద దాన్ని మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఓన్లీ లాగ్ బి మైనస్ లాగ్ ఏ. లెఫ్ట్ సైడ్ లో మనం ఓన్లీ బి మైనస్ ఏనే ఉంచమని అన్నారు. బి మైనస్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి ప్లస్ ఏ డివైడెడ్ బై 2c స్క్వేర్. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది? ప్రూవ్ చేయాల్సింది అదే కదా, రైట్. అది మన ఆన్సర్. మనకి ప్రొసీజర్ ఐడియా ఉంటే ఏదైనా చేసుకుంటాం.